హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. రొటీన్గా తినే బ్రేక్ఫాస్ట్లు కాకుండా కొత్తగా మిల్లెట్స్తో రెసిపీస్ ట్రై చేయాలనుకునే వాళ్ళకి వారానికి సరిపడా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఈజీగా ఎలా చేసుకోవాలో ఒకే వీడియోలో చూపించబోతున్నాను. ఈ రెసిపీస్ అన్నీ కూడా చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్దీగా ఉంటాయి. అంతేకాకుండా మిల్లెట్స్ని మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల మరెన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. వీటిల్లో ముందుగా నేను రాగి పిండి బందోసల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి బ్రేక్ఫాస్ట్కే కాకుండా లంచ్ బాక్స్కి కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. తయారీ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటాయి, మంచి ఎనర్జీని కూడా ఇస్తాయి. ఇవి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక వెడల్పాటి బౌల్లో 1 కప్పు రాగి పిండితో పాటు 1 కప్పు సూజీ రవ్వ, అదేనండి మనం బొంబాయి రవ్వ అంటుంటాం కదా, 1 కప్పు బొంబాయి రవ్వని 1 కప్పు పెరుగుని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. బొంబాయి రవ్వ కాంబినేషన్తో అయితే ఈ రాగి పిండి బందోసల్ని 1/2 గంటలో ప్రిపేర్ చేసుకోవచ్చు. కాస్త టైం ఉంది అనుకుంటే కనుక బొంబాయి రవ్వ ప్లేస్లో 1 కప్పు గోధుమ రవ్వనైనా యాడ్ చేసుకోవచ్చు. గోధుమ రవ్వని వేసుకుంటే కనుక దీన్ని కనీసం అరగంట సేపు నానబెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసేసి మరోసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మూత పెట్టేసి 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఈలోగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కేవలం 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకొని హీట్ అయినాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయినాక అవైలబిలిటీలో ఉంటే కనుక 1 టీ స్పూన్ నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. మీ దగ్గర నువ్వులు అవైలబిలిటీలో లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఈ 2 చక్కగా ఫ్రై అయినాక ఇప్పుడు దీంట్లో 1 రెమ్మ కరివేపాకు, అది కూడా సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి. దాంతోపాటు కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి తరుగును కూడా యాడ్ చేసేసి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగును కూడా యాడ్ చేసేసి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో తురిమి పెట్టుకున్న 1 క్యారెట్ తరుగును కూడా యాడ్ చేసేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ కాస్త ఫ్రై అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇలా కాస్త కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన ఉంచేయాలి. ఈలోగా మనం ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న రాగిపిండి రవ్వ మిశ్రమం ఉంది కదా, దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా, కాస్త థిక్ అయింది కదా. ఇలా థిక్ అయిన మిశ్రమాన్ని ఇప్పుడు ఒక గ్రైండింగ్ జార్లోకి వేసి కొద్దిగా మాత్రమే వాటర్ని యాడ్ చేసేసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. రొటీన్గా తినే బ్రేక్ఫాస్ట్ బోర్ అనిపించినా, డిన్నర్కైనా, ఈవెన్ లంచ్ బాక్స్లోకైనా సరే ఈ బందోసులు చాలా చక్కగా సూట్ అవుతాయి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బౌల్లోకి తీసుకోవాలి. ఈ బందోసులు మరింత రుచికరంగా, ఫ్లఫీగా ఉండాలంటే దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని వేసుకున్నాం అనుకోండి, రుచి చాలా బాగుంటుంది. దీంతో పాటు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ ఉల్లి తరుగు మిశ్రమం ఉంది కదా, దీన్ని కూడా వేసేసి చిటికెడంతా వంట సోడా కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పిండి బ్యాటర్ కూడా మనకి దోశ పిండిలాగా మరీ పలుచుగా కాకుండా కాస్త తిగ్గానే ఉండాలి. అప్పుడే బందోసలు కాస్త మందంగా, ఫ్లఫీగా ఉంటాయి. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాక ఆయిల్ వేసుకొని హీట్ చేసి పెట్టుకున్న కడాయిలో కానీ లేదా ఊతప్పాల ప్యాన్లో కానీ వేసుకొని సన్నని మంట మీద మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఈ బందోసలు ఫ్లఫీగా చక్కగా వస్తాయి. కానీ పెనం మీద వేసుకునే వాళ్ళైతే పిండి ఇంకాస్త తిగ్గా చేసుకొని సోడా ఉప్పు కూడా మరి కాస్త ఎక్కువగా వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడే ఇవి పెనమంతా పరుచుకోకుండా లోపల వరకు కూడా సాఫ్ట్గా కుక్ అవుతాయి. 4-5 నిమిషాల కల్లా ఇలా చక్కగా ఉడికిపోయి పైనంతా పిండి కూడా పచ్చి పచ్చిగా లేకుండా అయిపోయినాక దీన్ని టర్న్ చేసేసుకొని ఇంకొద్దిగా ఆయిల్ కూడా వేసేసి మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలాగే మనం కావాల్సిన బందోసల్ని మూత పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు సాఫ్ట్గా కుక్ అవుతాయి. ఈ ఇంకా ఫ్లఫీగా కావాలనుకుంటే కనుక వంట సోడా బదులు కాస్త ఈనో సాల్ట్ వేసుకోండి, మరింత ఫ్లఫీగా ఉంటాయి. నా దగ్గర ఈనో సాల్ట్ అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను వంట సోడాతో సరిపెట్టేశాను. ఇలాగే మనం ప్రిపేర్ చేసుకున్న పిండి మిశ్రమం అంతా మందంగా బందోసల్ని ప్రిపేర్ చేసుకోవాలి. కార్తీక మాసం ఇంకా కొన్ని నెలల్లో ఉల్లిపాయ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఉల్లిపాయల ప్లేస్లో క్యాబేజీ తరుగుని తీసుకోండి. అప్పుడు కూడా మీకు సేమ్ టేస్ట్ వస్తుంది, స్ట్రక్చర్ కూడా పాడవకుండా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఫ్లఫీగా, హెల్దీగా, అది కూడా ఇన్స్టెంట్గా తయారు చేసుకునే బందోసలు తయారైపోయినాయి. బ్రేక్ఫాస్ట్కైనా, డిన్నర్కైనా, ఈవెన్ లంచ్ బాక్స్లోకైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. చూసారా ఎంత చక్కగా కుక్ అయినాయో. అంతేకాదండి, ఇవి ఏదో వేడి మీద సాఫ్ట్గా, ఫ్లఫీగా ఉంటాయి అనుకోకండి. చల్లారిపోయినా కానీ చాలా చక్కగా, సాఫ్ట్గా, ఫ్లఫీగానే ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి జొన్న పిండితో తయారు చేసుకునే కిచిడి. ఇది కూడా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.
నోటికి ఏదైనా రుచిగా తినాలనుకున్నా లేదంటే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా ఈ రెసిపీ మీకు చక్కగా యూజ్ అవుతుంది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవడం కూడా సింపుల్. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల జొన్న రవ్వను తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ని యాడ్ చేసుకొని 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. జొన్న రవ్వ ఉడకడం కాస్త లేట్ అవుతుంది కాబట్టి దీనికి ఖచ్చితంగా 5-6 గంటలు నానబెట్టుకుంటేనే ఈజీగా కుక్ అవుతుంది. కాబట్టి నేను ఇలా నానబెట్టుకొని పెట్టుకుంటున్నాను. అంతేకాకుండా మనం కిచిడి చేసుకునే 1 గంట ముందుగా రవ్వని కొలుచుకున్న కప్పుతోనే ఒక 1/2 కప్పు పెసరపప్పును కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. మనం ఈ కిచిడి కోసం ఎంత జొన్న రవ్వని యాడ్ చేసుకుంటున్నామో దాంట్లో పావు వంతు పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఈ కిచిడి కోసం 2 కప్పుల జొన్న రవ్వని 1/2 కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇక మనం కిచిడి ప్రిపరేషన్ చూసుకుందాము. కిచిడి ప్రిపరేషన్ కోసం గిన్నెలోకి 1 గెరిటెడు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని దాంతోపాటు కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న గెరిటకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి పడుతుంది. వీటిని ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న 7-8 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1.5 అంగుళాల అల్లం ముక్కని తురుముకొని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా సిమ్లోనే కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీకి నూనె కన్నా నెయ్యి అయితే టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నూనె యాడ్ చేసుకొని ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. ఇవి ఇలా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కాబట్టి మనం డైలీ రొటీన్లో ఇంగువని వాడడం కూడా అలవాటు చేసుకోవాలి. ఇది ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు బీన్స్ ముక్కల్ని, 1 కప్పు క్యారెట్ ముక్కల్ని, ఇంకా 1 కప్పు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటు మీకు కావాలంటే దొండకాయ ముక్కల్ని, పొటాటో ముక్కల్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. వీటిని ఇలా మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత దీంట్లో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గంట ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా దీంట్లో యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మనం పెసరపప్పు యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్నామంటే పెసరపప్పు అడుగు పట్టేస్తాయి. కాబట్టి పెసరపప్పు లాస్ట్లో యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకోవాలి. చూసారా, ఇప్పుడు చక్కగా వాటర్ కూడా బయటకు వచ్చేసి కొంచెం కుక్ అయినాయి. కానీ వీటిని ఇంకొంచెం కుక్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఇంకొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనించుకుందాము. మనం ఎప్పుడైనా సరే ఇలాంటి కిచిడీని ప్రిపేర్ చేసేటప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెల్ని యూజ్ చేసుకోవాలి. అప్పుడే అడుగు పట్టకుండా టేస్టీగా వస్తాయి. ఈ వెజిటబుల్స్ అన్నీ ఇలా హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం 2 కప్పుల జొన్న రవ్వని నానబెట్టుకొని తీసుకుంటున్నాం కాబట్టి దానికి డబల్ కన్నా కొంచెం ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి నేను 2 కప్పుల జొన్న రవ్వకి 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. దీంతో పాటు పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న జొన్న రవ్వను కూడా యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడే అడుగు పట్టకుండా చక్కగా కుక్ అవుతుంది. ఈ రెసిపీని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవాలనుకుంటే కనుక నైటే రవ్వ నానబెట్టుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది. డిన్నర్లోకి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్నూనే రవ్వ నానబెట్టుకోవాలి. మంచి గుమగుమలు అయితే వస్తున్నాయి. ఒకసారి మిక్స్ చేసుకొని చెక్ చేసుకుందాము సరిగ్గా ఉడికిందో లేదో. మనకి ఇది ఉడికిందని అర్థం అవ్వాలంటే పెసరపప్పు చిదిరితే సరిపోతుంది. చక్కగా ఉడికిపోయినట్లే అర్థము. దీన్ని ఒకసారి హైలో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని 5 మినిట్స్ ఆగినాక వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన జొన్న రవ్వ కిచిడి తయారైపోయింది. ఒక్కసారి టేస్ట్ చేస్తే ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. ఇక నెక్స్ట్ వచ్చేసి రాగి పిండితో చేసే సాఫ్ట్ అండ్ టేస్టీ అయిన చపాతీలు. రాగి పిండికి సాగే గుణం ఉండదు కదా, కానీ నేను చూపించే టిప్స్ని ఫాలో అయితే రాగి పిండితో చక్కగా ఎటువంటి రోటీ మేకర్స్ లేకుండా రౌండ్ షేప్లో సూపర్ టేస్టీగా అండ్ సాఫ్ట్గా రాగి పిండి చపాతీని తయారు చేసుకోవచ్చు. వీడియోని మాత్రం చివరి వరకు అస్సలు స్కిప్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ గా నేను చూపించినట్టుగా ఫాలో అయ్యారంటే నార్మల్ చపాతీల కన్నా సూపర్ టేస్టీగా సాఫ్ట్గా
రాగి పిండి చపాతీని తయారు చేసుకోవచ్చు. ఇక వీటి కాంబినేషన్కి వస్తే ఆలు కుర్మా కానీ, పప్పు కూర కానీ, లేదంటే రోటి పచ్చడి అయినా సరే చక్కగా సూట్ అవుతుంది. అంతేకాకుండా పెరుగుతో కూడా తినచ్చు. వీటిని తయారు చేసుకోవడానికి ముందు ఒక మందపాటి గిన్నెని తీసుకొని 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని వాటర్ బాయిల్డ్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం వాటర్ తీసుకున్న కప్పుతోనే జల్లించి ఉంచుకున్న మెత్తటి రాగి పిండిని 1 కప్పు యాడ్ చేసుకోవాలి. దీన్ని డైరెక్ట్గా కాకుండా సన్నని మంట మీద కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. రాగి పిండితో డైరెక్ట్గా చపాతీలు చేసుకోవాలంటే రాదు కాబట్టి ఇలా వేడి నీళ్ళల్లో మిక్స్ చేసుకున్నాం అనుకోండి, రాగి పిండి కొంచెం స్టికీగా తయారవుతుంది. అప్పుడు దాంతో మనం ఈజీగా చపాతీలు తయారు చేసుకోవచ్చు. కానీ దానికి ముందుగా వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. అందుకే నేను మందపాటిని గిన్నెని యూస్ చేయమని చెప్పాను. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆపేసేసి దీన్ని మూత పెట్టేసి ఒక అరగంట సేపు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన ఈ పిండిని ఒక ప్లేట్లో యాడ్ చేసుకోవాలి. అరగంట తర్వాత ఈ పిండి మనం పట్టగలిగినంత వేడిగా ఉంటుంది. కానీ దీన్ని మామూలుగా మిక్స్ చేసుకోవాలంటే కష్టము కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, చేతికి అంటుకోకుండా చాలా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ పిండిని ఉడికించుకునే ముందే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక సాల్ట్ యాడ్ చేసుకోక్కర్లేదు. ఒక్కొక్కసారి రాగుల గుణాన్ని బట్టి వాటర్ ఇంకొంచెం ఎక్కువగా కూడా పడతాయి. కాబట్టి మనం పిండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి మెత్తదనాన్ని బట్టి ఇంకొంచెం వాటర్ పడితే మిక్స్ చేసుకోవచ్చు. ఈ పిండి అయితే గట్టిగా ఉందండి కాబట్టి నేను ఇంకొక రవ్వ వాటర్ని చిలకరించి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అలా అని మనం స్టార్టింగ్ లోనే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు, అప్పుడు మళ్ళీ జావ అయిపోతుంది. కాబట్టి ఇలా జాగ్రత్తగా పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని పెద్ద సైజ్ చపాతీ ముద్దల్లాగా డివైడ్ చేసుకొని చపాతీలు తట్టుకోవచ్చు. చపాతీలు తట్టుకునేటప్పుడు మనం పొడి పిండి వాడతాం కదా, దానికి కూడా నేను రాగి పిండినే యూజ్ చేస్తున్నాను. నార్మల్ చపాతీలాగే ఈ రాగి పిండి చపాతీని కూడా తట్టుకోవచ్చు. కాకపోతే ఎడ్జెస్ అన్ని ఇలా క్రాక్స్ వస్తాయి. రోటీ మేకర్లో అయితే ఈ విధంగా క్రాక్స్ రాకుండా బాగా రౌండ్ షేప్ లో వస్తాయి. కానీ రోటీ మేకర్ అందరికీ అవైలబిలిటీలో ఉండదు కాబట్టి నేను నార్మల్ గా చేసుకున్నా గానీ రౌండ్ షేప్ లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం పప్పు డబ్బాలు యూజ్ చేస్తూ ఉంటాం కదా, దాంట్లో పెద్ద సైజ్ గా ఉండే మూతను తీసుకొని ఈ చపాతీని రౌండ్ షేప్ లోకి తయారు చేసుకోవచ్చు. ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న చపాతీ మీద ఇలా మూత పెట్టి ప్రెస్ చేసామంటే చక్కగా చపాతీ రౌండ్ షేప్ లోకి వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా ఎందుకు, రౌండ్ గా లేకపోయినా పర్లేదు కదా అనుకుంటే అలాగైనా చేసేసుకోవచ్చు. కానీ చూడ్డానికి అంత లుక్ గా ఉండదు. చూసారా రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో. మనం ఇలా రౌండ్ షేప్ లో కట్ చేసుకున్నాక ఎక్సెస్ గా మిగిలిన పిండిని 4-5 చపాతీలు రోల్ చేసుకున్న తర్వాత ఇంకొక ముద్దగా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ చపాతీని ముందు 2 వైపులా ఆయిల్ లేకుండా కాల్చుకొని ఆ తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ లో వెంటనే తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడే చపాతీలు గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్ గా సూపర్ టేస్టీగా వస్తాయి. చూసారా, ఈ చిన్న టిప్ ఫాలో అయితే నార్మల్ చపాతీలాగే రాగిపిండి చపాతీలు కూడా ఎటువంటి మిక్సింగ్ లేకుండా సూపర్ సాఫ్ట్ గా తయారు చేసుకోవచ్చు. మధ్యలో పెనాల్ని తడిగుడ్డ పెట్టి తుడిచేసామంటే ఆ పొడి పిండి అంతా పోతుంది. చపాతీలు చూసారా ఎంత సాఫ్ట్ గా సూపర్ టేస్టీగా వచ్చాయో. ఇక టేస్ట్ విషయానికి వస్తే నార్మల్ చపాతీల కన్నా మరింత గొప్ప రుచిగా ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి రాగి పిండితో ప్రిపేర్ చేసుకునే దోశ రెసిపీ. ఇది కూడా అద్భుతమైన రుచితో ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయ్యారంటే రాగులతో తయారు చేసుకున్న దోశలు కూడా మామూలు దోశలంతా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పెనానికి ఏమాత్రం అంటుకుపోకుండా మెత్తగా సూపర్గా వస్తాయి. తింటున్న కొద్దీ తినాలనిపించే ఈ రాగుల దోశలు డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఎన్ని తిన్నా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే దీంట్లో బియ్యం అసలు వాడడం కాబట్టి. ఇంకా వీటిని డిన్నర్ టైంలో అన్నానికి బదులుగా తీసుకున్నా కానీ వెయిట్ కూడా లాస్ అవుతారు, షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. రాగులతో దోశలు తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక గిన్నెలోకి 1 కప్పు మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి. మినప్పప్పుతో పాటు 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని, 2 కప్పుల రాగుల్ని యాడ్ చేసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. మెంతులు వేసుకుంటే దోశలు చేదుగా ఉంటాయి అనుకుంటారేమో, అలా ఏమీ ఉండవండి. దోశలు చాలా బాగుంటాయి, అస్సలు చేదు రావు. పైగా ఇలా మెంతులు వేసుకోవడం వల్ల పిండి బాగా జిగురుగా వచ్చి దోశలు అంటుకుపోకుండా వస్తాయి. కాబట్టి సందేహపడకుండా మెంతుల్ని ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మామూలు నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి 5-6 గంటల పాటు నాననివ్వాలి. రాగుల్ని మినపప్పుని కలిపి నానబెట్టుకునేటప్పుడు కొంచెం పెద్దదిగా ఉండే గిన్నె పెట్టుకోండి. మరి చిన్న గిన్నె అయితే కిక్కిరిసిపోయి సరిగ్గా నానవు. ఇప్పుడు 6 గంటల తర్వాత చూసారా చక్కగా నానిపోయినాయి. వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని మనం నానబెట్టిన నీళ్లు కాకుండా ఫ్రెష్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మినప్పప్పు రాగులు పూర్తిగా మునిగి కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ పిండిని మీరు ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఓవర్ నైట్ వదిలేయాలి.
అంటే కనీసం 6-7 గంటలు వదిలేస్తే కానీ ఇది చక్కగా పులిసి దోశలు బాగా వస్తాయి. మాకంత టైం లేదు అనుకుంటే కనుక ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలోకి 1/2 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ని యాడ్ చేసుకొని ఒక 1/2 అవర్ ఆగారంటే ఇలా చక్కగా న్యాచురల్గా పొంగినట్లు పొంగుతుంది. కాబట్టి ఆ పద్ధతినైనా ఉపయోగించవచ్చు. నేనైతే మామూలుగా ఓవర్ నైట్ వదిలేసి ఇలా దోశలు పోసుకుంటున్నాను. ఇది చక్కగా పొంగి దోశలు బాగా వస్తాయి. మనం ఎటువంటి సోడా ఉప్పు వేయకుండా నార్మల్గా ఉప్పు వేసేసుకొని ఇలా నీళ్లు పోసేసుకొని 2-3 సార్లు బాగా మిక్స్ చేసేసుకొని దోశలు పోసేసుకున్నామంటే చాలా చక్కగా ఏమాత్రం అంటుకుపోకుండా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను మీకు ఈ పిండితో దోశలు పోసి చూపిస్తాను. మనం మామూలు దోశలు పోసుకున్నట్లుగా చాలా సింపుల్గా దోశలు పోసేసుకోవచ్చు. ఈ పిండిలో మనం అసలు బియ్యం వేయాల్సిన అవసరం లేదు, కనీసం బియ్య పిండి కూడా కలపలేదు. కానీ దోశలు అయితే అసలు అంటుకోకుండా చాలా ఈజీగా లేసి వచ్చేస్తాయి. రాగుల్లో ఐరన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. డయాబెటీస్ తగ్గుతుంది, వెయిట్ కూడా లాస్ అవుతారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ పద్ధతిలో రాగి దోశలు తయారు చేశారంటే పిల్లలు కూడా ఈజీగా పోయగలుగుతారు. అంత సింపుల్గా వచ్చేస్తాయి. దోశలు ఎక్కువగా తినే వాళ్ళైనా మిల్లెట్స్తో చేసే హెల్తీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళైనా సరే ఈ రాగులతో చేసిన దోశల్ని బాగా ఇష్టపడతారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. దోశలు కూడా చూసారా ఎంత ఈజీగా లేసి వచ్చినాయో. నేను ఇనుప పెనం మీద పోస్తున్నాను కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. నాన్ స్టిక్ మీద పోసే వాళ్ళైతే అసలు ఆయిల్ ఏం వేయకపోయినా కానీ ఈజీగా లేసి వస్తాయి. తినే కొద్దీ ఇంకా కావాలనిపించే ఈ రాగి పిండి దోశలకి బెస్ట్ కాంబినేషన్ ఈ పల్లి చట్నీ. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో మిల్లెట్ రెసిపీ, సజ్జలు ఇంకా రాగుల కాంబినేషన్తో చేసిన ఉప్మా. ఇది కూడా అద్భుతమైన రుచితో ఉంటుంది. దీన్ని మీరు డిన్నర్కైనా చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు రాగుల్ని 1 కప్పు సజ్జల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా నలిపి కడుక్కోవాలి. వీటిపైన పొట్టు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా బాగా నలిపి 2-3 సార్లు కడుక్కుంటేనే కానీ ఆ పొట్టు పోదు. ఇలా 2-3 సార్లు కడుక్కున్నాక మంచి నీళ్ళు పోసుకొని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలంటే ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం త్వరగా అయిపోతుంది. డిన్నర్కి ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. 6 అవర్స్ తర్వాత ఇలా చక్కగా నానిపోయినాయి. చూసారా, సైజ్ కూడా కొంచెం పెరిగాయి. వీటిని మనం నీళ్ళన్నీ వంచేసేసి పక్కన పెట్టేసి మిగతా ప్రిపరేషన్ చూసేసుకుందాం. ఏదైనా ప్రెషర్ కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు యాడ్ చేసుకొని ఇవి చక్కగా ఫ్రై అయినాక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న 1/2 కప్పు టమాటా ముక్కలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్పు క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు చాలామంది డిన్నర్లో అన్నాన్ని స్కిప్ చేసేసి రకరకాల టిఫిన్లు తింటున్నారు కదా. అలాంటి వాళ్ళు ఇలా మిల్లెట్స్తో చేసిన డిన్నర్ని తీసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాము. చాలామందికి మిల్లెట్స్తో చేసిన ఫుడ్ అనగానే మార్నింగ్ అయితే రాగి సంకటిని తీసుకుంటారు కానీ రాత్రికి మాత్రం రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు చేసుకోవాలంటే కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మార్నింగే వీటిని నానబెట్టుకున్నారంటే డిన్నర్ టయానికి నార్మల్ ఉప్మాలు చేసుకునేటట్లుగానే ఈ ఉప్మా కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవి ఇలా కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకోవడానికి సరిపడా నీళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి. మనం 1 కప్పు సజ్జలు 1 కప్పు రాగుల్ని తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. అంటే మనం తీసుకున్న మిల్లెట్స్కి డబల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని హై ఫ్లేమ్ మీద మరిగించుకున్న తర్వాత దీంట్లో మనం నీళ్లు వంచేసి పెట్టుకున్న మిల్లెట్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. రెగ్యులర్గా మనం చేసుకునే బొంబాయి రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మాతో పోల్చుకుంటే ఈ మిల్లెట్స్ ఉప్మా కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. కాబట్టి కొంచెం ఓపికగా మీడియం ఫ్లేమ్లో ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ప్రెషర్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు చాలామందికి వయసుతో సంబంధం లేకుండానే షుగర్లు, గ్యాస్ ట్రబుల్స్ వచ్చేస్తున్నాయి. దీనికోసం డాక్టర్లు ఇచ్చే సలహా ఏంటంటే రైస్ని తగ్గించి మిల్లెట్స్తో చేసిన బ్రేక్ఫాస్ట్ని, డిన్నర్ని ఎక్కువగా తీసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి మనం ఇలా మిల్లెట్స్తో ఉప్మా చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటాం. దీంట్లో చిటికెడు పసుపు, ఇలా ఫ్రోజన్ బఠానీలు యాడ్ చేసుకున్నారంటే ఉప్మా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇంకా పసుపులో యాంటీబయాటిక్ గుణాలు ఉంటాయి కాబట్టి హెల్త్కి కూడా మంచిది. వీటిని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా ప్రెషర్ మీద 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
5-6 విజిల్స్ అని ఎందుకు చెప్తున్నానంటే మిల్లెట్స్ ఉడకడం కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మామూలు ఉప్మాలాగా 1-2 విజిల్స్కి అయితే ఉడకదు. ఇలా 5-6 విజిల్స్ వచ్చినాక ఇలా చక్కగా ఉడికిపోయింది. దీంట్లో ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకున్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిది. నేను ఇలా నెయ్యి వేసుకోవడానికే స్టార్టింగ్లో ఆయిల్ కూడా తక్కువగా యాడ్ చేసుకున్నాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే హ్యాపీగా టేస్టీగా తినేస్తారు. ఇది రుచి కూడా సూపర్గా ఉంటుందండి. ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టారు. చూసారా, సజ్జలు కూడా చక్కగా ఉడికి ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చేసాయి. ఇవి మనకి షేపే గింజలుగా కనిపించినా కానీ మెత్తగా ఉడికిపోయాయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా ఇంట్లో అందరికీ ఎంతగానో నచ్చే మిల్లెట్ రెసిపీస్లో ఫస్ట్ వరుసలో ఉండేదైతే ఈ మిల్లెట్ ఉప్మానే. ఇక నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా ఇన్స్టెంట్గా తయారు చేసుకునే రాగి పిండి ఉప్మా. దీన్ని బొంబాయి రవ్వ కాంబినేషన్తో చేస్తున్నాను. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇక ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా ఉప్మా కోసం కావాల్సిన వెజిటబుల్స్ అన్ని ఇలా కట్ చేసి పెట్టుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే జీడిపప్పుల్ని డైరెక్ట్గా కాకుండా ఇలా ముక్కలు చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. అప్పుడు నోటికి ఎక్కువగా తగులుతూ ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సన్నని మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని దాంతోపాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ ఉప్మాలో ఎండుమిర్చి అస్సలు వాడట్లేదండి. మీకు ఇష్టంగా ఉంటే కనుక పచ్చిమిర్చి ఒకటి తగ్గించి దాని బదులు ఎండుమిర్చిని యూజ్ చేయొచ్చు. ఈ పచ్చిమిర్చి కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఉల్లి, టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని సన్నని మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలన్నీ మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ సమ్మర్లో చాలా మంది పొద్దున్నే రాగి అంబలి తాగడం, సద్దన్నం తినడం లాంటివి చేస్తూ ఉంటారు కదా. ఒకవేళ ఎప్పుడైనా అలా కుదరనప్పుడు తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేయాలనుకుంటే రాగిపిండి కాంబినేషన్తో ఇలా ఉప్మా చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా నార్మల్ ఉప్మా చేసినట్లే ఇది కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా ముక్కల్లోని చెమ్మంతా పోయినాక 1 కప్పు సూజీ రవ్వని యాడ్ చేసుకొని సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. సూజీ రవ్వ అంటే అందరికీ తెలుసు కదండి, మనం రెగ్యులర్ గా వాడే బొంబాయి రవ్వ. ఈ బొంబాయి రవ్వ ఇలాగే దోరగా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇది చక్కగా ఇలా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రాగి పిండిని కూడా తీసుకోవాలి. ఈ రాగి పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ సన్నని మంట మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిశ్రమంలోకి మనం డైరెక్ట్ గా వాటర్ ని యాడ్ చేసుకోకూడదు. వాటర్ ని ముందుగా ఇలా మెజరింగ్ కప్పుతో కొలుచుకొని వీటిని కాస్త బాయిల్ చేసుకున్న తరువాతే ఉప్మాలోకి యాడ్ చేసుకోవాలి. మనం 2 కప్పుల రవ్వ పిండి మిశ్రమం తీసుకున్నాం కాబట్టి 4.5 కప్పు అంటే డబుల్ క్వాంటిటీ కన్నా కాస్త ఎక్కువగా వాటర్ ని ఇలా మరిగించుకున్న తరువాతే ఈ ఉప్మాలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఉప్మా ముద్దవకుండా చేతికి అంటుకుపోకుండా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. ఇలా వాటర్ పోసుకున్న వెంటనే మెల్లగా మిక్స్ చేసుకొని ఉండలు రాకుండా బాగా కలుపుకుంటూ సన్నని మంట మీద కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ ఉప్మాని కేవలం రాగి పిండితోనే చేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారేమో. అప్పుడు నోటికి చుట్టుకుపోతూ కొంచెం సుద్దలాగా అవుతుందండి. కాబట్టి ఇట్లా బొంబాయి రవ్వ కాంబినేషన్తో కానీ బియ్యపు రవ్వ కాంబినేషన్తో కానీ తీసుకుంటే నోటికి అంటుకోకుండా వెన్నలాగా కరిగిపోతూ సూపర్ టేస్టీగా వస్తుంది. దీంట్లో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇంకాసేపు మిక్స్ చేసుకొని చక్కగా కుక్ అయినాక ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే సర్వ్ చేసుకోకుండా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నాం అనుకోండి, సూపర్ టేస్టీగా నోట్లో వెన్నలాగా కరిగిపోయే రాగిపిండి ఉప్మా తయారైపోతుంది. దీన్ని బ్రేక్ఫాస్ట్ గానే కాకుండా డిన్నర్ లోకైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మిల్లెట్ రెసిపీస్ ట్రై చేసే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి టేస్టీ అండ్ హెల్దీ అయిన ఇన్స్టెంట్ దోశల రెసిపీని చూపించబోతున్నాను. ఇవి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. హెల్దీ అనగానే టేస్టీగా ఉండవనుకుంటారేమో, టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 1 మంత్ పాటు రెగ్యులర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, నైట్ డిన్నర్కి ఈ దోశల్ని తీసుకున్నామంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లో లేకుండా డెఫినెట్గా 3 kgs వరకు వెయిట్ కూడా లాస్ అవుతారండి. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా ఒక గిన్నెలోకి ఏదైనా ఒక మెజరింగ్ కప్పుతో 3 కప్పుల జొన్న పిండిని యాడ్ చేసుకోవాలి. అదే మెజరింగ్ కప్పుతో 1 కప్పు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బియ్య పిండి యాడ్ చేసుకోవడం వల్ల దోశలు ఈజీగా లేసి వస్తాయండి. అదే మెజరింగ్ కప్పుతో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, 1 కప్పు క్యారెట్ తురుముని కూడా యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న 6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్
చిన్నులపై కారాన్ని, అంటే మనం కూరల్లో వాడుకుంటామండి. చిన్నులపై కారము, కొబ్బరి కారం ఇలా రకరకాలుగా అంటుంటారు కదా. ఆ కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని వాటర్ పోయకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న మెజరింగ్ కప్పుతోనే 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పిండి ఉండలు లేకుండా త్వరగా మిక్స్ అయిపోతుంది. చాలామందికి దోశలంటే చాలా ఇష్టం అండి, కానీ వెయిట్ లాస్ అవ్వాలనే కారణంగా దోశల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. దాని బదులుగా మీరు ఈ జొన్న దోశల్ని బ్రేక్ఫాస్ట్లోకి, నైట్ డిన్నర్లోకి తీసుకున్నారంటే మీకు ఇష్టమైన దోశని తింటూనే మీరు ఈజీగా 3 kgs వరకు వెయిట్ లాస్ అయిపోవచ్చు. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొక 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకేసారి 8 కప్పులు యాడ్ చేసుకోవచ్చు కదా అనుకుంటారేమో. ఒకేసారి 8 కప్పులు యాడ్ చేసుకున్నామంటే కంపల్సరీ ఉండలు వస్తాయండి. అందుకే ముందు ఒకసారి పిండి మిక్స్ చేసుకున్నాక 4 కప్పుల వాటర్ని, దాని తర్వాత ఇంకొకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకొక 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేసామంటే పిండి మిక్స్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి. మనం ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వెంటనే దోశలు పోసేసుకోవచ్చు. ఈ జొన్న పిండి దోశల బ్యాటర్ కూడా అచ్చంగా రవ్వ దోశల బ్యాటర్ లాగే ఉంటుందండి, బాగా నీళ్ళగా ఉంటుంది. ఈ పిండిని మిక్స్ చేసుకున్నాక పెనం బాగా హీట్ అయినాక మాత్రమే మనం దోశలు పోసుకోవాలి. దోశల్ని మామూలు దోశల్లా కాకుండా రవ్వ దోశలు పోసుకున్నట్లుగా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా పోసుకోవాలి. ఈ దోశలు వేడిగా ఉన్నప్పుడు ఎంత క్రిస్పీగా ఉంటాయో చల్లారినాక అంతే మెత్తగా ఉంటాయండి. కాబట్టి క్రిస్పీగా తినాలనుకునే వాళ్ళు మాత్రం వేడివేడిగా తినేయండి. మెత్తగా తినేవాళ్ళైతే చల్లగా అయినా పర్లేదు. దీనికి ఆయిల్ కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. అందులోనూ నేను నాన్ స్టిక్ మీద పోస్తున్నాను కాబట్టి ఈజీగా లెగ్స్ వచ్చేస్తాయి. ఇనుప పెనం మీద పోసుకునే వాళ్ళైతే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. మనం ఆల్రెడీ పిండిలోనే ఉల్లి తరుగు, క్యారెట్ తురుము, జీలకర్ర, కారము, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి దోశలు బాగా టేస్టీగా, స్పైసీగా కూడా ఉంటాయి. చట్నీలు అవి నంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. డైట్ ఫాలో అయ్యే వాళ్ళైతే చట్నీ నంచుకోకుండానే తినండి. మామూలుగా తినేవాళ్ళైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చట్నీతో కూడా తీసుకోవచ్చు. చూసారా దోశలు ఎంత సింపుల్గా ఈజీగా లెగ్స్ వచ్చేసాయో. చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటేనే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.